ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 514వ నామం వినయత సాక్షి. వినయత అంటే అణకువ అని అర్థం. జనులందరూ ఆయనకి అణుకువకి సాక్షిగా ఉండేటువంటి పరమాత్మనే వినయత సాక్షి అని అన్నారు. అంటే దేన్ని తనకంటే అన్యంగా భావించకుండా, అంతా తానే కదా, అందరిలోనూ తానే సృష్టించాడు, అందరిలో తానే ఉన్నాడు, ఇంకా తనకి తారతమ్యాలు ఉండవు కదా, అంతా తానే అయి ఉన్నాడు. మరి అందుకే తనకు తాను అంటే ఎవరైనా వినయంగా ప్రేమగా ఆనందంగా ఉంటారు కదా, అట్లా ఉంటాడు పరమాత్మ. అలా ఉండేటువంటి వాళ్లకు సాక్షిగా ఉంటాడు. అన్యంగా ఏది భావించకుండా అంతటా ఉన్నటువంటి పరమాత్మనే స్మరిస్తూ చూస్తూ మరి జీవితంలో నడుపుకుంటూ ఉండేటువంటి వాళ్లకు సాక్షిగా ఉంటాడు పరమాత్మ. మరి అటువంటి పరమాత్మ ఎక్కడున్నాడు అంటే అందరిలో ఉన్నాడు. అటువంటి వినయ విధేయతల రూపంలో కూడా ఉన్నది పరమాత్మే అని మనకి ఏ కళ ఉన్నా, ఏ విశేషమైనటువంటి గుణం ఉన్నా అది అంతా కూడా పరమాత్మ ఆ రూపంలో వాళ్ళల్లో వ్యక్తమవుతున్నాడు అని మనకి తెలియజేస్తున్నారు. అట్లా మరి దేన్ని తనకంటే అన్యంగా భావించకుండా సంచరించే స్వామి అని చెప్పారు శంకరాచార్యులు వారు. మరి రాజకుమారుణ్ణి బుజ్జగించినట్లు భక్తుల్ని లాలించి పాలించే స్వామి వినయత సాక్షాత్తు సమస్తాన్ని చూసే స్వామి గనక, స్వామి సాక్షిగా ఉంటాడు గనక ఆయన్ని వినయత సాక్షి అన్నారని పరాశర భట్టుల వారు ఈ నామాన్ని 2 భాగాలుగా చేశారు. అంటే రాజకుమారుణ్ణి అంటే ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు మామూలు పిల్లవాడు ఏడుస్తుంటేనే తల్లి జాగ్రత్తగా వాడిని బుజ్జగిస్తుంది. అదే బయట వాళ్ళైతే కసురుతారు, అంటే గట్టిగా అంటే మానేస్తాడు అని కేకలేస్తారు, ఇది చేస్తారు. కానీ రాజకుమారుడు ఏడుస్తుంటే ఎవ్వరూ కేకలేరు. చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా, ప్రేమగా బుజ్జగించి ఆ వేడుపు మానిపించాలని, వాళ్ళ బాధని తీర్చాలని ఆలోచిస్తారు తప్ప కోపం ప్రదర్శించరు, ఏమీ బాధించరు. అంటే గట్టిగా అంటే ఇంకా కాస్త ఏడుస్తారు కదా మన పిల్లలు, అయినా కేకలేస్తాం, మరి విసుక్కుంటాం. మరి రాజకుమారుణ్ణి రాజమాతలు విసుక్కోరు, రాజు విసుక్కోడు, భటులు విసుక్కోరు, ఎవ్వరు విసుక్కోరు. అందరూ కూడా ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళని అనునయించాలని చూస్తారు. అట్లా తన జనులందరినీ పరమాత్మ అంత ప్రేమగా అణకువగా అందరినీ ప్రేమగా బుజ్జగించాలని చూస్తాడు. అట్లా చూసే వాళ్లకు ఆయన సాక్షిగా ఉంటాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఎంత దయామయుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంత దయామయుడైనటువంటి పరమాత్మని మనం ఆశ్రయించటమే ఆలస్యం. ఆశ్రయించకపోతే మనదే దౌర్భాగ్యం. దౌర్భాగ్యం అంటే భాగ్యము లేకపోవటమే దౌర్భాగ్యం. మరి ఆయన్ని ఆశ్రయించటమే మహాభాగ్యం. భాగ్యం అంటే మామూలు ధన సంపదలు, మహాభాగ్యం అంటే ఎంత గొప్ప సంపద అంటే ఆ సంపదకి అంతులేనిది, ఆయన ఇచ్చే సంపద అంతులేనిది. తర్వాత అంతులేని ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆ పరమాత్మ అందించేటువంటి ఆ సంపద. అటువంటి సంపద మనల్ని ఉద్ధరిస్తుంది తప్ప బాహ్యమైనటువంటి ఈ సంపదలు ఎన్ని ఉన్నా మనల్ని ఉద్ధరించవు. ఎందుకు ఉద్ధరించవు? ఆ డబ్బుతోనే కదా అన్ని మనకి వచ్చేది. అంటే డబ్బు వల్ల అన్నీ వస్తాయి అనుకోవటం భ్రమ.
ఎందుకంటే దానివల్ల అహంకారము, మరి చెడు లక్షణాలు, ఈ చెడు భావాలు, ఎవరిని లెక్క చెయ్యకపోవటం, అలాంటి నిర్లక్ష్యం, అట్లాంటివన్నీ వచ్చినాయి అనుకోండి అహంకారంతో. ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆదరించరు. ఎదురుగా ఏదో బాగున్నదని ఓహో అంటారు, తర్వాత చీ అంటారు. అది కాదు అసలైన ఆదరణ. అంటే మరి ప్రేమగా ఎవరినైనా మనం ప్రేమగా గౌరవంగా మనం పిలిచామనుకోండి, వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా గౌరవంగా పిలుస్తారు. ఏమండి అంటే ఏమండి అంటారు, ఏరా అంటే ఏరా అంటారు, పోరా అంటే పోరా అంటారు. అంటే మనము ఏది కోరుకుంటున్నామో అది వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే అది వాళ్ళు మనకి అందిస్తారు. అలాగే మనకు పరమానందాన్ని మనం కోరుకుంటున్నాం గనక ఆ పరమానందము అంటే ఆయన పరమాత్ముడు పరమానంద పడేటువంటి స్థితి అంటే వచ్చేటట్లుగా మనం ఆయన్ని ప్రార్థిస్తే అది ఏమంత కష్టం కాదు. మరి డబ్బులు అక్కర్లేదు, శ్రమ అక్కర్లేదు. మనస్ఫూర్తిగా ఆర్తిగా పరమాత్మని ఆశ్రయిస్తే చాలు. ఆయన ఆర్తత్రాణ పరాయణుడు అంటారు కదా. ఎవరు ఆర్తిగా పిలుస్తారో వాళ్ళని వెంటనే అనుగ్రహించేటువంటి స్వామి కనుకనే ఆ రోజు మరి ఏనుగు మరి ఆయన్ని 1000 సంవత్సరాలు పోరాడింది, తన శక్తిని అంతా ఉపయోగించింది. అప్పుడు దాకా నా శక్తి అనుకోండి. మరి నా శక్తి అనుకున్నంత వరకు ఊరుకున్నాడు, ఆయన్ని పిలవలేదు కదా. మరి ఆ శక్తి ఉడికిపోయి అయిపోయింది, నేను చచ్చిపోతున్నానని స్వామి అంది. అది నారాయణ్ణి ప్రార్థించింది. వెంటనే మరి ఏమీ కూడా ధరించకుండా గబగబా వచ్చాడు. దానికి మరి విమర్శ ఏంటంటే, మరి ఏమి శంఖ చక్రాలు కూడా తీసుకురాకుండా వస్తే ఎలా కాపాడతాడని వచ్చాడు విష్ణుమూర్తి. అది అట్లా రావటం సరైనదేనా? మరి అన్ని ధరించి వచ్చి కాపాడాలి కదా అని కొంతమంది విమర్శలు చేయటానికి ముందుంటారు, కానీ వినయంతో భగవంతుని ప్రార్థించటానికి వెనకుంటారు. అట్లా విమర్శలు చేయటానికే కొంతమంది ఉంటారు. దానికోసమే వాళ్ళు కాచుకుని ఉన్నట్టు ఉంటారు. అలాంటి స్థితిలో అలా అంటే అప్పుడు ఏం చేశారంటే, వాళ్ళ ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు. ఒకళ్ళు ఏం చేశారంటే ఒక రాయి తీసుకెళ్ళి నూతిలో పడేసి, మీ అబ్బాయి నూతిలో పడిపోయాడు అన్నారు. నూతిలో పడిపోయాడు అంటే తండ్రి గబగబా పరిగెత్తుకొచ్చి నూతిలో చూస్తున్నాడు. మరి నూతిలో పడిపోయాడు అంటే తాడో బకెట్టో మరి ఎవరినన్నా పిలుచుకురావడం ఏదో చెయ్యాలి కదా. నువ్వు ఏమీ లేకుండా అట్లా పరిగెత్తుకొచ్చావేంటి నువ్వు అంటే, పిల్లడు పడిపోయాడు అని అనేసరికి నేను అట్లా వచ్చాను, నాకేం దోచలేదు, నా పల్లడి మీద ఉన్న ప్రేమ అది అని. మరి అంతే, భక్తుడి మీద ప్రేమతోనే ఆయన అట్లా వచ్చాడని ఎందుకు అర్థం చేసుకోలేదు? ఎందుకు విమర్శ చేశావు? అంతే భగవంతుడు. అయినా అలా వచ్చినా ఆయన రక్షించగలడు, ఇంకా నువ్వు రక్షించలేవు. ఎందుకంటే మరి ఆ పరమాత్మ వచ్చాడు, పరమాత్మ వెంట అన్ని వచ్చినాయి, ఆయన రక్షించాడు కదా ఆ భక్తుణ్ణి. మరి నువ్వు నీ కొడుకుని తీసుకురాగలవా? గబగబా వచ్చేసావు, రక్షించలేవు. ఆయన వెంట అన్ని వచ్చినాయి, ఆయన ఏమీ రాకపోయినా రక్షించగలడు. స్మరిస్తే సుదర్శనం వస్తుంది, మరి వదిలితే సుదర్శనం శిక్షిస్తుంది. మరి అటువంటి పరమాత్మని విమర్శించే శక్తి సామర్థ్యాలు ఎవడికి ఉన్నాయి? ఎవడికి లేవు. కాకపోతే పని పాట లేక అసలైన ఆ పరమ భగవతత్వాన్ని తెలుసుకోక పరమ అజ్ఞానంతో భగవంతుణ్ణి మరి విమర్శించటమే గాని భగవంతుణ్ణి విమర్శించే అంతటి శక్తి సామర్థ్యాలు అసలు లేవు. నిజంగా భగవంతుడే యందు ఉన్నటువంటి ప్రేమే శక్తి. అటువంటి శక్తి, నిజమైన శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు పరమాత్మని ఆశ్రయిస్తారు తప్ప ఎవ్వరూ విమర్శించరు. అటువంటి వినయతా సాక్షి అయినటువంటి స్వామిని విమర్శించడం కాదు చేయాల్సింది, ఆశ్రయించాలి. అట్లా రాజకుమారుణ్ణి బొజ్జగిచ్చినట్లుగా భక్తుల్ని లాలిస్తాడు, ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు పరమాత్మ.
అటువంటి స్వామిని వినయత సాక్షి అన్నారంటే సాక్షిగా అక్కడ ఉండి వినయంగా అందరినీ ఆదరిస్తాడు. మరి సమస్తాన్ని చూచేదెవరు, ఆదరించేదెవరు, రక్షించేదెవరు అంటే ఆ స్వామి. అలా సాక్షిగా ఉండి సమస్తాన్ని చూస్తూ రక్షించేటువంటి స్వామి గనక ఆయన వినయత సాక్షి అన్నారు. మరి వి+నైట అంటే విశేషంగా భక్తుల్ని తన దగ్గరకు రప్పించుకుంటూ సర్వద్రష్టగా ఉండే స్వామి వినయత సాక్షి అని సత్యసంధుల వారు భావించారు. మరి పరమాత్మ దగ్గరకు విశేషంగా భక్తులు వెళ్తున్నారు కదా, ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నాడు. ఎట్లా రప్పించుకుంటున్నాడు, ఎందుకు రప్పించుకుంటున్నాడు, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళ వాళ్ళ కోరికలు ఒకళ్ళకి తీరిందనుకోండి, ఒకళ్ళు చెప్తే 100 మంది వెళ్తారు, 1000 మంది వెళ్తారు. అలా అందరూ భగవంతుని దగ్గరకి ఎందుకు వెళ్తున్నారు అంటే కోరికల్ని తీర్చుకోవడానికే వెళ్తున్నారు. అందుకే ఆ తల్లి వకుళమాత అంటుందంట, నా తండ్రిని నా బిడ్డని నుంచోబెట్టి విశ్రాంతి లేకుండా కోరికల మీద కోరికలు కోరుకుంటూ ఎన్ని లక్షల మంది వస్తున్నారు, నా బిడ్డకి విశ్రాంతే లేదు, కాసేపు కూడా పడుకోనివ్వరు, కూర్చోనివ్వరు, ఈ కోరికలు చిట్టాలే ఇప్పేసి నా బిడ్డకి ఎంత అలసట తెప్పిస్తున్నారో అని బాధపడుతుందంట మాతృమూర్తి. అంటే ఎప్పుడు కోరికల చిట్టాలే గాని మరి భక్తి అనేది ప్రారంభం అవ్వాలి. అంటే ఈ భక్తి ఎందుకు ప్రారంభమవుతుంది అంటే కోరికలతో ప్రారంభమవుతుంది. అయినా సరే పరమాత్మ ఆనందంగా అందరినీ ఆదరించి ఆ కోరికలు తీర్చి ఆయన వైపుకి చక్కగా తిప్పుకుంటాడు. తిప్పుకుని ఆ తర్వాత ఆ భక్తి నుండి జ్ఞానానికి ఆయనే తీసుకెళ్తాడు. ఆ జ్ఞాన మార్గంలో నడిపి ముక్తి దాకా తీసుకెళ్తాడు. అందుకని ఆయన్ని ఆశ్రయిస్తే చాలు, ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన ఎక్కడ దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్తాడు. వాటన్నిటికీ సాక్షిగా ఉంటాడు, తన దగ్గరకు రప్పించుకుంటాడు, సాక్షిగా ఉంటాడు, కోరికలు తీరుస్తాడు, ఆ తర్వాత జ్ఞానంలోకి మారుస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. అంతటి స్వామి వినయత సాక్షి అన్నారు. అటువంటి స్వామి ఏం చేస్తున్నాడు, జీవుల యందు ఒక జన్మ నుండి మరొక జన్మకి కర్మ సంస్కారాలు సంక్రమిస్తూ ఉంటాయి. అంటే ఆయన ఏమీ ఇవ్వడు, వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్య పాపాలే సంస్కారాలు అంటారు. ఒక జన్మలో చేసుకున్నవి ఆ జన్మకి కాకుండా మరు జన్మకి కూడా అనుభవించవలసి వస్తుంది. వాటిని వాసనలు అంటారు, జన్మ వాసనలు అంటారు. మరి అవి కూడా మరి గుణాలు పేరుతో జీవుల్లో దాగి ఉంటాయి. వాళ్ళ యొక్క చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలే గుణాల రూపంలో వాళ్ళల్లో దాగి ఉంటాయి. అట్లా ఒక జన్మ నుండి ఇంకో జన్మకి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ కోరికలతో సంఘర్షణ చేస్తూ జీవికి వీటి ఫలితంగా వినయము, ఎలా చిలుకబడి అన్నటువంటి వెన్న అంటే మజ్జిగని బాగా చిలికితే వెన్న ఎలా వస్తుందో అంటే ఆ సారం, అంటే పాలలో సారమే వెన్న, అట్లా జన్మల సారంగా లభిస్తుంది. ఆ పనులకు తానే అధికారి అని, మరి తన వల్లనే పనులు జరుగుతున్నాయి అని అహంకారంతో ఉంటాడు. మళ్ళీ ఆ స్థితి నుండి అన్ని లోకాల్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన సంకల్పం వల్లనే పనులన్నీ జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని గ్రహింపగలిగేటువంటి వినయం రావాలి. అది వచ్చేసరికే అనేక జన్మలు పట్టవచ్చు. ఎందుకంటే వాడు చేసేటువంటి సుకృత దుష్కృతాలను బట్టి ఉంటుంది. సుకృతాలు చేసుకున్నాడు అనుకోండి, తొందరగా ఆ భగవంతుని యొక్క తత్వం తెలుస్తుంది. మనం కాదు, నేను కాదు చేసేది, అంతా పరమాత్మ చేయిస్తున్నాడు, ఆయనదే అంతాను అనేటువంటి భావం వస్తుంది. అలా రావాలి అంటే ఒక్కోళ్ళకి ఎన్నో జన్మలు పడతాయి, ఒక్కోళ్ళకి వెంటనే వస్తుంది. అంటే వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి వస్తాయి. ఇట్లా వినయాన్ని అంటే పరమాత్మనే ఆశ్రయించి పరమాత్మే చేస్తున్నాడు అనుకోవటం వినయం.
నేనే చేస్తున్నాను, ఈ శరీరమే ఆధారం, శరీరమే అన్నిటికీ నిలయం, అన్నీ నేనే చేస్తున్నాను, నేను లేకపోతే జరగదు అనుకోవటం అహంకారం. అటు మరి వినయం అంటే నేను కాదు, పరమాత్మ యొక్క శక్తి వల్లనే ఈ శరీరం చేస్తోంది అనుకోవటం వినయం. అట్లా ఆ వినయం అబ్బాలి అంటే మరి పరమాత్మని ఆశ్రయించినప్పుడే జీవులకి అది అబ్బుతుంది. అబ్బాలి అంటే కూడా పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అప్పుడు అది దాన్ని వాళ్ళ భావంలో జొప్పించి సాధించుకునేటట్లు చేస్తాడు. అంటే ఆ వినయాన్ని మరి చక్కగా అనుగ్రహించేది కూడా పరమాత్మే. ఆయనకి ప్రీతిగా మనం నడుచుకుంటే అన్నీ అందిస్తాడు పరమాత్మ. అటువంటి భగవంతుడు వినయత సాక్షి అన్నారు. మరి అటువంటి పరమాత్మను, వినయత సాక్షి అయినటువంటి పరమాత్మను మనం ఆశ్రయించి, స్వామి నాదేమీ లేదు, అన్నీ నువ్వే నడుపుతున్నావు నాయనా, నువ్వే మాకు ఆధారం, నిన్నే నమ్ముకున్నాము, నీవే ఈ జీవిని సరైన మార్గంలో నడిపి జ్ఞాన మార్గంలో పయనింపజేసి ముక్తి ధామాన్ని చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ